మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ధర్మారం గ్రామంలో గురువారం నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయల నిధులు మంజూరు కాగా గ్రామానికి చెందిన 4 లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. కాగా నేడు నూతన గృహప్రవేశ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టి నిరుపేదలకు సొంత ఇంటి నిర్మాణాన్ని చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు నీకు నీ మనసులో ఏమనిపిస్తుంది? సంతోషంగా ఉంది. అంటే ఎట్లా సంతోషంగా? ఎన్ని సంవత్సరాల కూడా వచ్చిందా? ఇన్ని సంవత్సరాల మాకు గుడిసెనే ఉంది. ఇప్పుడు ఇల్లు రాగానే చాలా సంతోషంగా ఉంది. మరి ఇది ఎవరి వల్ల? ఇది ఎవరి వల్ల? ఇందిరం కాంగ్రెస్ ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల అయింది కదా. మరి రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టుకోవాలి కదా, మనం రేపు పెట్టుకోవాలి. ఎందుకు నీళ్ళు వస్తున్నాయి? ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఏ విధంగా అయితే చేర్చబడ్డదో పేదల సంక్షేమం కొరకు, మరి ఈరోజు తెలంగాణ ప్రజల కళ కొన్ని ఏళ్ల నిరీక్షణ తర్వాత, దాదాపు 2 దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఈరోజు తెలంగాణ సమాజంలో పేదలందరూ కూడా పండుగ చేసుకున్నటువంటి సందర్భం. కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వంలో మరి ఈరోజు పేదలందరి ఇల్లు కట్టుకోవాలనే కళ నెరవేర్చడం ప్రారంభమైంది. ఈరోజు మేము వెల్దుర్తి మండలం పైలట్ గ్రామమైన ధర్మారం గ్రామంలో అందరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులమంతా సీనియర్ నాయకులు, కార్యకర్తలందరం కూడా ఈరోజు ఆయా లబ్ధిదారులు ఇల్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, మరి ముహూర్తాలు ఉన్న సందర్భంగా వాళ్ళందరూ మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది వాళ్ళ గృహప్రవేశాలకు. నిజంగా వాళ్ళ మాటల్లో స్వయంగా వాళ్ళు మాట్లాడుతూ ఎంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారంటే, ఇంతకుముందే పెద్ద ఇక్కడ కూడా 4 కూర్చున్నారు సీనియర్ సిటిజన్స్, వాళ్ళు కూడా మరి ఈ ప్రభుత్వంలో ఈ కళ నెరవేరడం వాళ్ళకి నిజంగా వాళ్ళ కళలో కూడా సంతోషం చూసిన, ఆడపడుచుల కళల్లో సంతోషం చూసిన, మరి వాళ్ళ పిల్లల ముఖాల్లో సంతోషం చూసిన. ఇది ప్రజల మనసు చూరగొన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజంగా పేదలకు సంక్షేమం జరిగింది, పేదలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ అందరం కూడా పండుగ చేసుకోవాల్సిన సందర్భం. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన, మంచి పట్టుదల, గుండె ధైర్యం, ఆర్థికంగా మరి ఇవాళ బీఆర్ఎస్ దివాలా తీయించినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో ఎలాగైనా పేదలకు మనం సంక్షేమాన్ని, మన పేదలకు